మనం స్టీల్ ప్లాంట్కి పర్మిషన్ ఇవ్వాలా? అవన్నీ మర్చిపోయి అరిచేతిలో వైకుంఠం, నాకు లెక్క ఉంది, దానికి ఒక తెక్క ఉంది సినిమా డైలాగులతోనూ వీటితో అవి నమ్మరమ్మాయి ప్రజలు. ఈ రోజు అమ్మఒడి ఏమైంది, నెల నెల ఇస్తారన్న మహిళలకు ఇస్తారన్న 1500 ఏమైంది అని అడుగుతున్నారు ప్రజలు. వాళ్ళు సూపర్ 6 అన్ని అమలు చేస్తాము, అన్ని సరిదిద్దుతున్నామని చెప్తున్నారు కదా. మీరు కేంద్రం పెద్దన్న సాయం గురించి మాట్లాడుతున్నారు. కేంద్రానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి, 1 by 1 చేస్తారని సీఎం గారు అన్నారు కదా నిన్న. బీహార్కి లేవా పరిమితులు? బీహార్ రాష్ట్రానికి లేవా పరిమితులు? అవన్నీ తెలుసమ్మా మాకు. విజయ చంద్ర గారు పక్క రాష్ట్రం తెలంగాణలో చెప్పిన హామీలన్నీ కూడా దాదాపు 1/2 తప్ప అన్ని అమలు చేసేసారు. మరి మనాళ్ళు కూడా అదే లైన్ లో వచ్చారు. అదే లైన్ లో వచ్చినప్పుడు అమలు చేయాలి కదా, అమలు చేయాలి కదా. ఆర్టీసీ బస్సు ప్రయాణం చేయడానికి మీకు ఏం ఇబ్బంది ఉంది? మరి అమ్మఒడి ఎందుకు వేయటం లేదు? రైతు భరోసా ఎందుకు వేయటం లేదు? ఇవాళ రైతుల్ని ఒక మాట చెప్పనా, ప్రభుత్వం అయితే మంచి మెజారిటీతో వచ్చింది, దానికి మేము కంగ్రాచులేట్ చేస్తాం, మంచిగా చేయాలని మేము కోరుకుంటాం. అయితే జరుగుతుంది ఏంటంటే సీసా మారింది తప్ప సీసాలో సరుకు మారలేదు. రైతులను ఎన్నిపోటు పడుతూ ఉన్నారు. తేమ వంకగా చూపించి 50 రూపాయల నుంచి 100 రూపాయలు రైతుకు కట్ చేస్తున్నారు. డబ్బులు ఎమ్మటే ఇస్తున్నారు, కానీ 100 రూపాయల నుంచి 53 రూపాయల నుంచి 100 రూపాయలు కట్ చేస్తున్నారు. ఒక రైతుగా నాకు జరిగిందే నేను మీకు చెప్తున్నా. మరి ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు బ్రాందీ షాపులు ఉన్నాయి, మామూలుగా బెల్ట్ షాపులు యాజ్ ఇట్ ఈస్ ఇదివరకు ఎలా ఉన్నాయో అలా వచ్చేసి లిక్కర్ పాలసీ ఫెయిల్. ఇసుక లారీలు లేవు, ట్రాక్టర్లు ఎడ్ల బళ్ళు వస్తున్నాయి. ఎడ్ల బళ్ళతో తీసుకొచ్చి ట్రాక్టర్లతో తీసుకొచ్చి లారీల్లో డంప్ చేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ నిన్న ఆ మాట కూడా చెప్పారు కదా, అన్ని రాత్రికి రాత్రి సరిదిద్దలేము, 1 by 1 కొంత టైం పడుతుంది, చేసుకుంటూ వస్తాం, చెప్పినవన్నీ చేస్తాం అన్నారు కదా సీఎం గారు నిన్న. 6 నెలలు సమయం అయిపోయింది. చివరి సంవత్సరం ఎలక్షన్ సంవత్సరం అంటారు. పోలా గారు తెలుసు ఇంకెంత ఉంది, ఇంకా 3 ఏళ్ళు ఉంది మధ్యలో. 6 నెలలు అయిపోయింది, చివరి సంవత్సరం పట్టించుకోరు. అంటే మీరు అనేది అసలు ఓవరాల్ గా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో కరెక్ట్ లేదా, లేదా బాలేదా, బాగుందా? బాగోలేదు అంటలేదమ్మా, మాటలతోనే సరిపెడుతున్నారని చెబుతున్నాం. మేము చెయ్యాలి అన్ని 6 నెలల నుంచి చెబుతానున్నారు. జగన్మోహన్ రెడ్డి భజన మానేయండి మీరు. నోటితో మౌత్ క్యాన్వా చేస్తున్నారు మీరు జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మర్చిపోవాలంటే మీరు అతని పేరు చెప్పడం మానేయాలి. మీరు అతని పేరు చెప్పకుండా ఒక్క మనిషి కూడా మాట్లాడతల్లా. గత ప్రభుత్వం అనండి, మీరు గత ప్రభుత్వం అనండి. జగన్మోహన్ రెడ్డి ఎందుకు గత ముఖ్యమంత్రి అనండి, జగన్మోహన్ రెడ్డి అని ఎందుకు అంటారు మీరు? మీడియాలో కానీ ఎక్కడ ఎవరు కదిలించినా 6 నెలలు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు, ఇంటికి పంపించారు. ఇంటికి పంపించిన తర్వాత కూడా మీరు అతన్ని పట్టుకుని ఎవడ పడితే ఉపయోగం లేదు. అతని కేసులు బయటకు తీసుకురండి, అతను నేరస్తుడిగా నిరూపించండి. పెద్దన్న మీ చేతిలో ఉన్నాడు. పెద్దన్న ఇప్పటికీ మా లెక్క ప్రకారం మోడీ మీకు సహకారం లేదు. మీ ఎంపీలతో ఆధారపడిన ఈ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు మోడీ నుంచి ఎటువంటి సహకారం లేదని ఖచ్చితంగా ప్రజలందరూ అనుకుంటున్నారు. దీన్ని బట్టి మీ పాయింట్ చెప్తే నేను విక్రమ్ గారి ఒపీనియన్ తీసుకుంటాను. ఏంటి మీరు ఫినిష్ చేయండి, బ్రేక్ వెళ్దాం. సింపుల్ పాయింట్ అండి. అన్నగారు చెప్పిన దానికి నేను ఎక్కడా కూడా ఏమంటారంటే, ఇందాక అన్నారు ఐ హావ్ టు టేక్ ఇట్ యాజ్ అ ఫీడ్బ్యాక్ అని. డెఫినెట్ గా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం, అందులో డౌట్ ఏం లేదు. కానీ ఒక మాటకు నేను అభ్యంతరం ఎక్కడ చెప్తున్నానంటే, పక్క రాష్ట్రం తెలంగాణలో ఏదో చాలా చేస్తారు, మేము చేయలేదని చెప్తున్నారు. ఫర్ క్లియర్ ఇన్ఫర్మేషన్, పక్క రాష్ట్రం తెలంగాణలో, ఎందుకంటే ఇది మాట్లాడాలి, ప్రజలకు తెలియాలి. పక్క రాష్ట్రం తెలంగాణలో సంవత్సరం అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, సంవత్సరం దాటిపోయింది. ఇప్పటి వరకు కూడా పెన్షన్లకు సంబంధించినటువంటి మాట మీద ఊసు లేదు. రైతు బంధుని రైతు భరోసా చేస్తానాడు, అది గాలికి వదిలేశాడు. రైతు రుణమాఫీ మీద ఎంత గలాటా అయిందో మీరే చూసారు చంద్రిక్ గారు. హాస్టల్లో జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజనింగ్ కేసులు ఎంతమంది, 52 మంది పిల్లలు చనిపోయారు. ముఖ్యమంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నాడు, కనీసం ఏం మాట్లాడలేదు. నేను పక్క రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఎలా ఉందంటే మీరు అడిగితే మీ రాష్ట్రంలో మీ పాలన మీద అన్నట్టుంది, నేను అనేది అదొద్దు, మీద ఈ రాష్ట్రం మనం ఏపీ కన్ఫైన్ అవుదాం. నేను ఏపీ ఆయన తీసుకొచ్చారు కూడా. వారు ఇప్పుడు ఎలా ఉందంటే అక్కడ చూపించి మిమ్మల్ని అంటున్నారు, మీరేమో వాళ్ళని చూపించి అంటున్నారు. నేనేమన్నట్లా, నేను సింపుల్ గా చెప్పాము. సూపర్ 6 కి సంబంధించి మేము ఎక్కడా డీవియేట్ అవ్వలేదు. ఉచిత గ్యాస్ ఏదైతే 500 రూపాయల సిలిండర్ గురించి మాట్లాడామో మొన్న దాని గురించి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. నిన్నగాక మొన్ననే ఏదైతే ఉచిత బస్సు గురించినటువంటి, ఇప్పుడు గాల్లో మాటల్లాగా వీళ్ళలాగా సిపిఎస్ రద్దు చేసేస్తామని చెప్పి, వీళ్ళంటే జగన్ లాగా చేసేసి వచ్చేస్తామని చెప్పట్లా. మేము దాన్ని ఏమంటారు అని అంటే ఇంట్రికసీస్ ని తీసుకొచ్చి అబ్సల్యూట్ గా సంస్థ మీద భారం పడకుండా ఏ రకంగా చేయగలం అనేటువంటి చేస్తాం. అది కూడా సంక్రాంతికి ఇంకొక ఆరుకి ఇస్తామని చెప్పాం. సూపర్ 6 లో ఎక్కడా మేము వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు అని ముఖ్యమంత్రి వర్యులు చాలా క్లియర్ గా చెప్పారు. అండ్ మాది చేతల ప్రభుత్వం అండి, 6 నెలల్లో చేసి చూపించాం, 4.5 ఏళ్లలో కూడా చేసి చూపిస్తాం. సంజయ్ రెడ్డి గారు ఏంటి సార్ చెప్తున్నారు? విక్రమ్ గారు వర్షన్ తీసుకుందాం మనం. ఇందాక మీరు మాట చెప్పారు, మేడం గారిని అడిగారు, మన సునీత మేడం గారు అడిగారు, మీరు
ఎవరైతే సఫర్ అయ్యారో 5 సంవత్సరాలు ఐఏఎస్ ఐపీఎస్ లో ఏబి వెంకటేశ్వర గారు ఎక్కడున్నాడండి? ఏబి వెంకటేశ్వర గారు ఎక్కడున్నారండి? నిమిషంలో సస్పెండ్ చేసి 5 సంవత్సరాలు ఆయన్ని గాల్లో పెట్టి నానా ఆగం చేసి కోర్టుకు వెళ్ళి చివరి రోజున గంట ముందు హైకోర్టు ఆర్డర్తో ఆయన రిటైర్ అయ్యాడు. నీ పార్టీ కోసం, నీ కోసం, నీ ప్రభుత్వం కోసం ఆయన లైఫ్ మొత్తం 5 సంవత్సరాలు సఫర్ అయింది. ఏం చేశారండి ఆయన్ని ఎందుకు ఇవ్వలేదండి పదవి? మీరు అడిగినట్టే ఎంతో మందికి ఇబ్బందులు పెట్టిన పదవులు ఇచ్చారు మీరు. ఎంతో మంది అది నా క్వశ్చన్ కాదు. ప్రజలు కార్యకర్తలకి ఏంటంటే కొంత సఫర్ అయిన వాళ్ళకి పోస్టింగ్స్ ఎందుకు లేవు, సఫర్ చేసిన వాళ్ళకి ఇంకా ఎలా పోస్టింగ్స్ వస్తున్నాయి అన్నది ఒక ఉంది. సరే, ఒక బ్రేక్ తీసుకుందాం. చర్చ కొనసాగుతుంది. విక్రమ్ గారి వర్షన్ తీసుకుందాం.